నారాయణఖేడ్ పట్టణంలోని జీవన్ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహారావు హాజరై వారు మాట్లాడుతూ 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో స్వేచ్ఛ వచ్చిందని, ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ పార్టీ జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ గారిని గెలిపించాలని కోరారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పేదలకు, గిరిజన దళితులకు భూములు పంపిణీ చేసే ధరణి పేరుతో బీఆర్ఎస్ లాక్కుందన్నారు. అనంతరం జైరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ మాట్లాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఐక్యతతో ఉంటే మన బలం పెరుగుతుందని, ఎమ్మెల్యే ఎలక్షన్ లో అదే విధంగా విజయం సాధించామని, నేడు కూడా అదే రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే పగబట్టి కేసులు పెట్టారని, ఇప్పుడు కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావని నీ నోటిని అదుపులో పెట్టుకో అని హితావు పలికారు. బీబీ పాటిల్ క్యారెక్టర్ లేని మనిషి అని, ఆయన ఇండస్ట్రియలిస్ట్, వ్యాపారవేత్త, వారి స్వార్థం కోసం రాజకీయాల ఉసరవెల్లిలా పార్టీలు మారుస్తున్నారని, వారితో జాగ్రత్త అని తెలిపారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో తమను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కానీ మీకు ప్రజలకు తెలుసు, మీ అందరూ తెలుసు. మరి ఈనాడు ఎందుకంటే నడుతున్నది 9 గంటలు 8:30 గంటలు బాగా నడుపుతున్నారు. భూముల మీద ఉన్న కాంట్రాక్ట్ కానీ మొత్తం వ్యవస్థ దోచుకున్న భూపాలండి. ఇంత మనం కోట్ల రూపాయలు భూపాలండి కథలన్నీ ఇప్పుడు బయట తీసుకోం. మేము సర్టిఫికేట్ కలిపి నాకు నిర్ణయం కేసులు పెట్టాము. కేసులు 2-3 కావాలని కేసులు పెట్టి అట్లాంటి చేయించాడు. మా తమ్ముడు నాకు ఇచ్చిందా కూడా ఉన్నాయి. మార్కెటింగ్ దాంట్లో అదే అంటున్నా. ఇంట్లో వాళ్ళు మన కార్యకర్తల మీద పగబట్టి మన కేసులు చేస్తున్నాం. పోలీసులు కూడా అనుకోలేదు. అందుకే కూడా మొబైల్ తగ్గిపోయిన అనుకుంటున్నావు. కేటీఆర్ కంప్లైంట్ జాగ్రత్త పోపాలండి. జాగ్రత్త మాట్లాడు, పద్ధతితో మాట్లాడు. మీ క్యారెక్టర్ ఏంటి, మా క్యారెక్టర్ ఏంటి ప్రజలకు తెలుసు. అందుకే దయచేసి నేను ఎందుకంటే ఆయన మాట్లాడే వ్యక్తిగతంగా మాట్లాడాలనుకునేది. లేకిన్ ఆ మాట్లాడాలన్న పరిస్థితి ఉందనే నేను మీకు మనం చెప్తా ఉన్నా. ఈరోజు అందరి కృషితోని మనమందరం ఒక ఐక్యమత్యం, ఒక పార్టీ వెళ్తున్నాం. మన కుటుంబంలోనే ఎన్నో పంచాయతీ ఉంటుంది. అయినా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మనమందరం కూడా ఏమున్నా మనస్పర్ధలు పక్కన పెట్టి మన కాంగ్రెస్ పార్టీ వచ్చే వాళ్ళు ఉంటే పెద్ద అనుకోని కలుపుకొని పార్టీ కుటుంబం ఆల్రెడీ కావాలి. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు మారినాయి. టీఆర్ఎస్ రోజు కన్వర్ట్ అయిపోతున్నది. అటువంటి పరిస్థితులు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే నీటి గ్రామంలో మీరు కలుపుకొని మాట్లాడుకొని మన నాయకుల దగ్గర వస్తే కొంచెం సామర్థ్యం ఉంటుంది, మన బలం పెరుగుతుంది. దాంట్లో ఇంకా ముందుకు మనం ఎక్కువ సంఖ్యలో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 30 లక్షల ఉద్యోగాలు ఇక భర్తీలు అయితే మేము ఖాళీలు ఉన్నాయి. ఆ 30 లక్షల భర్తీలు కూడా లేకుండా రాబోయే కాలంలో జాబ్ క్యాలెండర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఉద్యోగాన్ని రూపకల్పన చేయబోతుంది. ఈ రకంగా 5 గ్యారెంటీ జాతీయ స్థాయిలో 5 గ్యారెంటీలు లేకుండా కాంగ్రెస్ కట్టుబడుతుంది. అందుకే మొన్న కాంగ్రెస్ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి, తుక్కుగూడ నుంచి ప్రకటన చేసింది. ఇవన్నీ మా వాగ్దానాలు, మేము వాగ్దానాలకు కట్టుబడుతున్నామని చెప్పేసి. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కలుపుకొని ఉంటుంది. అందులో ఎప్పుడైనా కాంగ్రెస్ కార్యకర్త ధైర్యంగా
లేని పార్టీ లేదు, కార్యకర్త లేని అది నాయకత్వం లేదు. ఈరోజు 33 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఒక పార్టీలో ఒక భాగంలో నా కుటుంబానికి 63 సంవత్సరాల ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ. ఓడినాము గెలిచినాము దానికి కార్యకర్తలకి వదలేదు, కార్యకర్తలు మోసం చేయలేదు. కార్యకర్తలు ఎప్పుడో చివరి కార్యకర్తలే మా కాగితాలు, కార్యకర్తలే మమ్మల్ని కాపాడుతున్నారు, కార్యకర్తలే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. నారాయణలో ఉంటే రేపు పొద్దున గతంలో వైభవం కాంగ్రెస్ పార్టీ ధైర్యంతో కాంగ్రెస్ కార్యకర్త ఈ ప్రాంతంలో ఉండడం కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ముఖ్యం. ధైర్యం ఉందని